ప్రైజ్ ద లార్డ్. మనం దేవుని కోసం ఎంతో సేవ చేసినప్పుడు నేను చాలా చేశాను అనే భావన మనలోకి వస్తుందా? అయితే యేసుక్రీస్తు చెప్పిన ఒక చిన్న ఉపమానం మన సేవ గురించి మన ఆలోచననే మార్చేస్తుంది. ఈరోజు యేసుక్రీస్తు వారు ఒక చిన్న ఉపమానం చెప్పారు. దాని గురించి తెలుసుకుందాం. యేసు ఇలా అంటాడు, మీలో ఎవరికైనా పొలంలో దున్నే దాసుడు కానీ గొర్రెలు కాచే దాసుడు కానీ ఉన్నాడనుకోండి. అతను పొలం నుండి ఇంటికి వచ్చిన వెంటనే ఆ దాసునితో, నువ్వు వచ్చావు కదా, ముందుగా భోజనం చెయ్యి అని ఆ యజమాని చెప్తాడా? లేదా నాకు భోజనం సిద్ధం చెయ్యి, నేను భోజనం చేసే వరకు నాకు పరిచర్య చెయ్యి, తర్వాత నువ్వు భోజనం చేయవచ్చు అని చెప్తాడా? ఖచ్చితంగా నాకు భోజనం సిద్ధం చెయ్యి, నేను భోజనం చేసే వరకు నాకు పరిచర్య చెయ్యి, తర్వాత నువ్వు తిందాగానని చెప్తాడు. దాసుడు తనకు అప్పగించిన పని చేసినందుకు యజమాని అతనికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తాడు కదా? చెప్పాడు. ఎందుకంటే దాసుడి పనే అది. యజమాని దాసుడిని ఎందుకు పెట్టుకున్నాడు? తనకి పరిచర్య చేయడానికి, తనకి సేవ చేయడానికి. అందుకే దాసుడికి యజమాని ఏమీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రశ్నల ద్వారా యేసు ఒక ముఖ్యమైన సత్యాన్ని మనకు చెబుతున్నాడు. మనం దేవుని కోసం చేసే సేవ దేవునికి మనం చేసిన ఉపకారం కాదు, అది మనకు అప్పగించబడిన బాధ్యత. దేవుడు మనకు జీవితం ఇచ్చాడు కాబట్టి మనం ఆయన కోసం చేసే సేవ గురించి నేను ఇంత చేశాను, నాకు ఇంత గుర్తింపు రావాలి అని గర్వపడకూడదు. చివరగా యేసు ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్పాడు. మేము నిష్ప్రయోజనమైన దాసులము, చేయవలసినదే చేశాము అని అంటాడు. ఇక్కడ నిష్ప్రయోజనం అంటే విలువలేనివాడు అని కాదు. మన సేవ ద్వారా దేవునికి ఉపకారం చేశామని గర్వించకూడదనే అర్థం. ప్రభువా, నీవిచ్చిన బాధ్యతను నేను చేయగలిగాను, అందుకు కూడా నీ కృపే కారణమని దేవునితో చెప్పాలి.